పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తను ఒకసారి కనుక చూస్తే ఒక అందాల దేవత అంటారు సార్. అసలు అంత బాగుండేది సార్ చెప్పాలంటే. మీరు ఈ పరీక్షలో పాస్ అయిపోతారని మీరు ఎలా అనుకున్నారు? అదే కదా, అంటే నేను చాలా మంచోడిని కదా, నన్ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసిద్ది అని అనుకున్నాను సార్ నేను అప్పుడు. కాదు, మంచోడు ఎక్కడ నీ నుదుటి మీద రాస్తుందా? అసలు నీ కోసమే పుట్టడం ఏంటి, నువ్వు ఆమె కోసమే పుట్టడం ఏంటి? పెళ్లి ఫోటోల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటోలు ఎక్కువ ఉంటాయి సార్, కానీ అసలు మా ఆల్బమ్ లో చూసుకున్నా సరే వాళ్ళిద్దరు ఫోటోలు ఎక్కువ కనిపిస్తాయి సార్. ఏదో మా ముచ్చట్లు తెచ్చుకోవడానికి ఏదో హనీమూన్ అని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకున్నాం సార్. నేను ఏదైతే అనుకోకూడదు అది వచ్చింది. ఊటీకని ప్లాన్ చేసుకుంటే శ్రీకాంత్ పిలుద్దాం, తను కూడా వస్తాడు అనేది సార్ నాకు అర్థం కాదు. ఇది నేనెందుకు సార్ ఇక్కడ మొగుడిని ఎందుకున్నాను సార్ ఇక్కడ నేను? నువ్వు అడుక్కోవాలి, నన్ను అడుగుతాడు. నేను ముందు డ్రైవర్ గా నేను కారు నడుపుతా ఉంటే వాళ్ళిద్దరు వెనకమాల కూర్చొని ఫోన్ లో చూసి నవ్వుకుంటారు సార్. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతా. నువ్వు స్ట్రైట్ గా కంటే రేర్ వ్యూ మిర్రర్ లోంచి ఎక్కువ చూసినట్టున్నావు వాళ్ళ వెనకాతల నుంచి. ఏంటా నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాలి విజ్జు, చెప్పు నాన్న ఏంటో. శ్రీకాంత్ గాడి జోలి నీకు అనవసరం, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, నీకు చెప్తూనే ఉన్నా ఫస్ట్ నుంచి, తెలుసు కదా. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు వాడి క్వశ్చన్స్? మగపిల్లాడు ఏడుస్తాడు అసలు చండాలంగా. అవసరం అయితే ఆయన్ని కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎవరో ఏం మాట్లాడుతున్నావమ్మా? నోటికొచ్చిన కొత్త పుస్తకం రాస్తున్నావా? పంచుదావా బుక్లెట్స్ అందరికి? నీ ఇష్టమే. ఫస్ట్ బుక్లెట్ మీ అమ్మ నాన్నకి పంపించు. ఏం మాట్లాడుతున్నావు? హలో, నమస్తే అండి విజయ్ గారు, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్కారం మేడం. విజయ్ గారు, మీ మెయిల్ చూసాను అండి. నాతో పాటు సార్ కూడా స్టూడియోలో ఉన్నారు. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడండి. విజయ్ నమస్తే నాన్న. నమస్కారం సార్. ఏంటి సమస్య, ఎవరిది? మీద? అవును సార్, నాదే సార్. నా ప్రాపర్ వచ్చేసరికి విజయవాడ సార్. అయితే నేను ఇక్కడ ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ గా వర్క్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్. అయితే నాకు 2 years కిందటే నాకు మ్యారేజ్ అయింది సార్. అంటే లవ్ మ్యారేజ్ సార్. నాది ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. అయితే నేను బీటెక్ లో ఉన్నప్పుడే ఒక అమ్మాయిని అయితే లవ్ చేశాను సార్. 2 years సబ్ జూనియర్ సార్ తను వచ్చేసరికి. నాకు ఫస్ట్ మా లవ్ ఎలా స్టార్ట్ అయిందంటే సార్, ఆ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫ్రెషర్ డే అప్పుడు తను డాన్స్ చేయటం ఇవన్నీ నేను చూశాను సార్. తను ఆ డాన్స్ చూసో లేదంటే తను చూసో ఎందుకో సార్ నా గుండె ఏదో గుండె గంట కొట్టింది అంటారు సార్. సో తనే నా ప్రాణం, తర్వత్సం తనే అనుకున్నాను సార్. ఎందుకో అప్పుడు అలా ఫీల్ అయ్యాను సార్ నేను. సో అందుకని చెప్పేసి తను లేకపోతే ఇక నా లైఫ్ లేదు అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాను సార్ నేను. మాకు అర్థమవుతుందండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా. ఆ రోజు నుంచి చదువు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఫస్ట్ పక్కన పెట్టేయటం ఏంటే కాదు, చదువు ఏం తప్పు చేసింది ఇక్కడ? చదువుని పక్కన పెట్టే అంత ప్రేమ ఎందుకో సార్, ఇక తను లేకపోతే ఇక నా లైఫే లేదు అనే విధంగా నేను అలా వెళ్ళిపోయింది సార్ నా మైండ్. ఇంతకీ తన పేరేమిటో? ఆవిడ చదువుకుందా, ఆవిడే వదిలేస్తుందా చదువు? లేదు సార్, తను అనుష సార్. తన పేరు వచ్చేసి ఫస్ట్ తనతో మాట్లాడదాం అని చెప్పేసి ట్రై చేశాను సార్. తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెక్ చేసేటప్పుడు ఆ ఫ్రెషర్స్ పార్టీ అప్పటికే తన చుట్టూ చాలా మంది తిరుగుతున్నారు సార్. తను ఒకసారి కనుక చూస్తే ఒక అందాల దేవత అంటారు సార్. అసలు అంత బాగుండేది సార్ చెప్పాలంటే. సో అందుకనే నాకైతే తెలియదు సార్, తన మీద మనసు పడిపోయాను సార్ ఫస్ట్ లోనే. వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేసింది కదా, సో నన్ను ఏదన్నా మరి యాక్సెప్ట్ చేసిద్దామని చెప్పేసి కొన్ని రోజులు టైం తీసుకున్నాను సార్. అంటే క్యూలో చాలా మంది ఉన్నారు. అవును సార్, అంటే తను అంత బాగుండేది సార్. విజయ్ గారు వర్ణించడం బాగుందండి. ముందు ఇప్పుడు ఎవడన్నా కన్ఫర్మ్ అయిన తర్వాత చదువును వదిలేస్తాడు, నువ్వు వదిలేసిన తర్వాత కన్ఫర్మేషన్ గురించి క్యూలో నిలబడ్డావు. చాలా మందిని కూడా రిజెక్ట్ చేసింది, ఇప్పటి వరకు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయలేదని సార్. అందుకని చెప్పేసి ఇక దాని వల్ల నాకు ఇంకా తన మీద రెస్పెక్ట్ పెరిగింది సార్. ఎందుకంటే ఈ రోజుల్లో అట్లా ఉండే అమ్మాయిలు చాలా అరుదు సార్. ఏది రిజెక్ట్ చేసే బ్యాచా? ఇదంతా ఏంటి విజయ్? ఓన్లీ అందానికి పడిపోవటమేనా, లేదంటే డాన్స్ కి పడిపోయావా, అన్నిటికీ పడిపోయావా? తన మంచితనం సార్. ఇప్పుడు చాలా మంది అలా ఉండరు సార్.
ఎవరితో కూడా రిలేషన్ అనేది మెయింటైన్ చేయకుండా హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే అదేలే. బాయ్. సో ఇలాంటి నీ లెక్క ప్రకారం అది క్యారెక్టర్స్ మంచితనంతో ఓకే. ఎనీవే ఓకే కొన్ని రోజుల తర్వాత నేను కూడా వెళ్ళి ప్రపోజ్ చేశాను సార్. చేసావు. సో నేను ప్రపోజ్ చేసినా గానీ నన్ను కూడా రిజెక్ట్ చేశాను సార్. చేసిందా? ఓ, ఓకే Ah, reject very good. చేసిందా? ఇంకా అప్పుడు నాకు ఏమనిపించింది అంటే చూడండి. సార్, అప్పుడు దాకా తనే నా జీవితం, తనే నా సరస్సు అనుకున్నప్పుడు తను నన్ను రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేకపోయాను సార్ ఆ రోజైతే. ఇప్పుడు అందరినీ రిజెక్ట్ చేసినప్పుడు అట్లాగే యాజ్ ఇట్ ఈస్ మిమ్మల్ని కూడా రిజెక్ట్ చేసిన అంటే అందులో మీకు- తప్పేముంది? మీరు ఈ పరీక్షలో పాస్ అయిపోతారని మీరు ఎలా అనుకున్నారు? అదే కదా. అంటే నేను చాలా మంచోడిని కదా, నన్ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసిద్ది అని అనుకున్నాను సార్ నేను అప్పుడు. కాదు, మంచోడు అని ఎక్కడ నీ నుదుటి మీద రాస్తుందా? నువ్వు మంచోడు అనేటటువంటిది ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది యాక్సెప్ట్ చేయడానికి? లేదు సార్, ఒకసారి మా కాలేజీలో అడిగినా సరే మంచోడు ఎవరన్నా అంటే ఫస్ట్ నా పేరే చెప్తారు సార్. మంచోడు లిస్ట్ లో పైన నీదే ఉంటది. ఆ లిస్ట్ ఆవిడ చదివిందని గ్యారంటీ ఏంటి? సర్లే, జోకులు కాదు కానీ అసలు మాకు అస్సలు ఏం అర్థం కావట్లేదు. నీకు ఎందుకు ఈమెయిల్ చేసావో ఏంటో. తర్వాత ఏం జరిగింది? ఇక గుండె పగిలినట్టు అనిపించింది సార్. ఇక పగిలింది. అందుకని చెప్పేసి ఇక నేను సూసైడ్ చేసుకుందాం అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళాను సార్. ఆ, అంటే నేను పోసుకుందాం అని చెప్పేసి బ్లేడ్ కూడా తీసుకెళ్ళాను సార్. దాని పోసావా? తర్వాత ఇంకా అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సార్, ఒక్కసారైనా సరే చివరిసారైనా సరే తనతో ఒక్కసారి మళ్ళీ మాట్లాడి చచ్చిపోదాం అని చెప్పేసి అనుకున్నాను సార్ నేను. తను చివరిసారిగా తనకు కాల్ చేసి ఇదిగో నేను చివరిసారిగా చచ్చిపోతున్నా బంగారం అని చెప్పేసి, ఇక నువ్వు లేని జీవితం చివరిసారిగా నాకు చచ్చిపోవటం. ఇక నువ్వు లేని జీవితం నాకు వద్దురా బంగారం అని చెప్పేసి నేను సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళాను సార్. ఇంక అప్పుడు తను నేను మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇక అప్పుడు నన్ను వెనక్కి పిలిచింది సార్. అది అంటే నిన్ను ప్రేమించలేదు, నువ్వు ఎక్కడ కోసేసుకుంటావు అని భయంతో ఓకే చెప్పింది. ఏమో సార్, తర్వాత అయితే నాతో మంచిగానే ఉంది సార్. అంటే దాని తర్వాత కూడా చూసుకున్నా నువ్వు సార్. బ్లాక్మెయిల్ చేసావు, నువ్వు ప్రేమించలేదు, బ్లాక్మెయిల్ చేసావు. కత్తి ఇక్కడ పెట్టుకుని నేను కోసేసుకుంటాను ప్రేమిస్తావా అంటే, సరేరా బాబు నువ్వు చచ్చిపోతే ఇష్టం లేదని చెప్పి ఒప్పుకుంది. తర్వాత ప్రేమ మొదలైందా ఇద్దరి మధ్యన? దాని తర్వాత మేము రోజు కాల్స్ మాట్లాడుకున్నాం సార్. మార్నింగ్ ఈవినింగ్ నేను ఎంటెక్ లో ఉంటే తనేమో బీటెక్ లో ఉంటే సార్. ఆ, మళ్ళీ అప్పుడు కూడా ఆ 2 చదువుకోండి. years కూడా మేము బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం సార్. అంత ఎలా కనెక్ట్ అయ్యావు విజయ్? అంటే ఏంటి అంత అంత ప్రత్యేకత ఏంటి అందం కాకుండా? అమ్మాయిలు తను నా కోసం పుట్టింది అనిపించింది సార్, అందుకనే సార్. ఎక్కడ రాసింది అది? నువ్వు మంచోడు అనేది ఎక్కడ రాసిందో చెప్పలేదు. నా కోసమే పుట్టిందని ఏ గ్రంథంలో రాసింది? ఎవరన్నా జాతకాలు చెప్పేవాడు చెప్పాడా నీకు? అదేం లేదు సార్, నాకు అనిపించింది సార్. నా నీకు అనిపించింది. దాని తర్వాత చూసుకుంటే సార్, ఎలాగైనా సరే ఇక మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాలి అని చెప్పేసి పేరెంట్స్ కూడా ఒప్పించుకున్నాం సార్. ఓ, వెరీ గుడ్. పెళ్లి కూడా అయిపోయింది సార్. పెళ్లి అయిపోయింది ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది సార్. పెళ్ళి అయిపోయిందని ఇంత బాధగా చెప్పినోడు నిన్నే వింటున్నాను. ఇంత ప్రేమించిన తర్వాత ఇక్కడ పెళ్లి అయిన తర్వాత అప్పటి నుంచి మాకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి సార్. ఇక్కడ ఈ అమ్మాయి అంత ముందు చాలా మందిని రిజెక్ట్ చేసిందని చెప్పాను కదా సార్. అవునవును. ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో వాళ్ళల్లో ఒక అతను ఏం చేశాడంటే సార్, తనతో అప్పటి వరకు లవ్ అంటే తనకి లోపల లవ్ అనే ఫీలింగ్ ఉన్నా గానీ తనతో ఎప్పుడైతే ప్రపోజల్ రిజెక్ట్ చేసిందో అప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్ గా ఉందాం అని చెప్పేసి తనతో ఫ్రెండ్ గా మూవ్ అవటం స్టార్ట్ చేశాడు సార్. రిలేషన్షిప్ కాదు కానీ ఫ్రెండ్స్ కింద కంటిన్యూ అయిపోయారు వీళ్ళిద్దరు. జస్ట్ ఫ్రెండ్స్ లాగా కంటిన్యూ అయ్యా సార్. ఓ, అది నీకు పెళ్ళి అయిన తర్వాత తెలిసిందా? ముందే నాకు తెలుసు సార్, క్యాజువల్ ఫ్రెండ్స్ అనుకునేవాడిని సార్. ఓకే. సో ఇవన్నీ నార్మలే కదా ఈ రోజుల్లో, సో నార్మల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో ఇది ఓకే అనుకున్నాను సార్. దాని తర్వాత చూస్తే సార్, ఎప్పుడైనా సరే నన్ను కలవటానికి వచ్చినా సరే తన తోడు తీసుకొచ్చేది సార్. ఆ ఫ్రెండ్ ని? అవును మేడం. అట్లా తోడు తెచ్చుకున్నప్పుడు కూడా నాకు ఎటువంటి జెలసీ కానీ ఏది ఉండేది కాదు మేడం. ఎందుకంటే తనకు తోడు ఎవరున్నారు, నేను కూడా తనకు దగ్గరగా లేకపోయానే అని ఒక బాధతో, సో అయినా ఏం కాదులే తను తెచ్చుకుంది కదా అని కొంచెం ఇదిగా ఫీల్ అయ్యేవాడు మేడం. సెక్యూరిటీగా వచ్చాను. ఓకే, సర్లే. తర్వాత చూసుకుంటే తనకి ప్రయారిటీస్ ఇంకా మారిపోయినాయి మేడం. సో అప్పుడప్పుడు ఏదన్నా సరే మూవీకి వెళ్దాం అని చెప్పేసి అడిగేది. సో సరే అని చెప్పేసి నేను టికెట్లు తీసేవాడిని. కానీ ఇదంతా ఎప్పుడు నన్ను ప్రేమించుకుంటున్నప్పుడా పెళ్ళి అయిన తర్వాత? ప్రేమించుకుంటున్నప్పుడే వీడు దూరేవాడు. ఓకే. సో అలాగే మేము సినిమాకి ఇలాగ వెళ్ళేటప్పుడు సో అక్కడ ఏం చేసేదంటే మధ్యలో బ్రేక్ వచ్చేది కదా సార్, ఇంటర్వెల్ మధ్యలో తను ఏం చెప్పేదంటే నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ పాప్కార్న్ తీసుకురా అని చెప్పేది సార్. సో అప్పుడు ఏంటంటే నాకు అంటే వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ కదా, తనను పంపిస్తే ఎలాగలే, సో మన ఇద్దరు ఎవరు వెళ్ళినా ఒకటే అని చెప్పేసి నేను వెళ్ళేవాడిని సార్. ఎంత మైకంగా ఉన్నారండి మీరు. విజయ్ ఏంటి అసలు నాకు ఈ రోజుల్లో ఇలా కూడా ఉన్నారా? కానీ ఎప్పుడు ఖండించలేదా ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నాకు ఇది నచ్చట్లేదని ఎప్పుడు అడగలేదా తన్ని? తను నా కోసమే పుట్టింది కదా, ఒకవేళ నేను ఏదైనా ఖండించానంటే మళ్ళీ నా నుంచి ఏడ దూరం అయిపోయిద్దని బాధతో చెప్పలేకపోయాను సార్ అప్పుడు.
ఏమయ్యా నువ్వు ఏమైనా సినిమాలు ఎక్కువ చూస్తావా? ఇది జీవితం అసలు అయ్యా. నీకోసమే పుట్టడం ఏంటి, నువ్వు ఆమె కోసమే పుట్టడం ఏంటి, నేను మంచోడిని నీకు నువ్వే చెప్పుకోవటం ఏంటి, ఏంటమ్మా ఇదంతా? దాని తర్వాత పెళ్లికి బట్టలు కొంటాం కదా సార్. ఆ, సో పెళ్లి పెళ్లికి బట్టలు కొనడానికి మేము వెళ్ళినప్పుడు తనకు కూడా బట్టలు తీసుకోమని సార్. తనకి నేను ఎందుకు తీసుకుంటాను సార్? నాకు అర్థం కాదు. పెళ్లి కొడుకు నేనా అతనా సార్? నాకు అర్థం కాదు కదా. ఈ ప్రశ్న అప్పుడు వేయాలి. ఇప్పుడు మమ్మల్ని అడిగితే అలాగా. సరే తన ఫ్రెండ్ కదా అని చెప్పేసి బట్టలు కూడా తీసుకున్నాను సార్. సరే తర్వాత ఏమైంది? సో దాని తర్వాత చూసుకుంటే సార్ పెళ్లి ఫోటోలు అప్పుడు సార్ ఎక్కడైనా సరే మీరు ఒకసారి చూస్తే పెళ్లి ఫోటోల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటోలు ఎక్కువ ఉంటాయి సార్. కానీ అసలు మా ఆల్బమ్ లో చూసుకున్నా సరే వాళ్ళిద్దరు ఫోటోలు ఎక్కువ కనిపిస్తాయి సార్. ఒకసారి మీకు కావాలంటే చూసుకోండి సార్. అది వద్దులే బాబు, ఆ ఫోటోలు మాకెందుకులే కానీ నువ్వు చూసుకో. అలా కాదు, అప్పుడు నువ్వేం చేస్తున్నావు అయ్యా? బట్టలు కొనిచ్చావు అక్కడి వరకు ఓకే. పెళ్లి ఫోటోల్లో దూరిపోయిందంటే కనుక అసలు తీసే కెమెరామెన్ కన్నా బుద్ధి లేదా? పెళ్లి ఎప్పుడైతే పెళ్లి అయిపోయిందో సార్, పెళ్లి అయిపోయిన తర్వాత ఏదో మా ముచ్చట్లు తీర్చుకోవడానికి ఏదో హనీమూన్ అని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకున్నాం సార్. నేను ఏదైతే అనుకోకూడదు అది వచ్చింది. ఊటీకి అని ప్లాన్ చేసుకుంటే శ్రీకాంత్ పిలుద్దాం తను కూడా వస్తాడు అనేది సార్. నాకు అర్థం కాదు. హెల్ప్ చేస్తాడంటాడు సార్. నాకు వెళ్ళిపోయింది సార్. దేనికి హెల్ప్ చేయాలరా బాబు హనీమూన్ లో? లగేజ్ మోయటానుక? నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇంతకు హనీమూన్కి వచ్చాడా రాలేదా వాడు? లేదు సార్. అసలు తన వల్ల నేను హనీమూనే క్యాన్సిల్ చేసేసాడనే భయంతో. ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశాడు ఈ అమ్మాయితో గొప్పగా ఉండాలని రోజులు అవి కాస్త రివర్స్ అయిపోయినాయి. మరి ఇంత ఘోరం అండి. ఇతను పూజిస్తున్నాడు మేడం పువ్వులతో. ఓ అప్సరస, ఓ అందగత్తె, నా కోసం పుట్టి నీకు మించినాడు. ఆ అమ్మాయికి అహంకారంతో 3, 4 కొమ్ములు వచ్చేసినాయి నెత్తి మీద. వచ్చేసేటప్పటికి ఇతను చెప్పు కింద పేసి కాలు కింద వేసి చెప్పులో తొక్కేసింది. ప్రతిదీ సార్. ప్రతి దాంట్లో అన్నం తినేటప్పుడైనా శ్రీకాంత్ కి బాగా నచ్చిద్ది అనేది. ఇది నేనెందుకు సార్ ఇక్కడ మొగుడిని ఎందుకున్నాను సార్ ఇక్కడ నేను? నువ్వు అడుక్కోవాలి, నన్ను అడుగుతావు. దాని తర్వాత చూసుకుంటే సార్ తను జాబ్ కూడా చేయను సార్. సరే నేను చేస్తున్నాను కదా ఇక నువ్వు ఎందుకులే జాబ్, వద్దులే బంగారం నువ్వు చేయమాకలే, నువ్వు ఇంట్లో కూర్చో చాలమ్మా, నేను ఒక్కడిని చేస్తాలే అని చెప్పాను సార్. శ్రీకాంత్ కూడా ఉద్యోగం మానేయగలడు, జాగ్రత్త. ప్రతిరోజు ఇంట్లో ఏడ కూర్చుంటారు సార్ ఆడవాళ్ళు. కొంచెం బోర్ కొట్టిద్ది కదా అని చెప్పేసి బయటికి వెళ్దాం అని సార్ కొంచెం. సరే అని చెప్పేసి నేను కూడా అదే ఇంటెన్షన్ తో ఇక పాపం ఏడుండిద్ది అని చెప్పేసి నేను బయటికి తీసుకెళ్తానులే అని చెప్పేసి బయటికి తీస్తాను సార్. అప్పుడు అని సార్ శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ కి కారు ఉంది, ఆ కారు వెళ్ళి తీసురా మన శ్రీకాంత్ చెప్తాడు అని చెప్పేసి కారు తీసుకురమ్మని సార్. శ్రీకాంత్ కారు నడుపుతాడు, మీరిద్దరు వెనకట్లా హ్యాపీగా కూర్చోండి. శ్రీకాంత్ కి ఏమో కారు రాదు సార్. అందుకని నాకు కారు నేను చదువుకునేటప్పుడు నేను నేర్చుకున్నాను సార్. నేను మా ఊర్లో టాటర్ నడిపేవాడు సార్. నేను ముందు డ్రైవర్ గా నేను కారు నడుపుతా ఉంటే వాళ్ళిద్దరు వెనకమాల కూర్చొని వాళ్ళిద్దరు ఏదో ఫోన్ లో చూసి నవ్వుకుంటారు సార్. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు. నువ్వు ఓలా ఊబర్ నడుపుకున్నావు, నువ్వు ముందును కూర్చుంటావు, వాళ్ళిద్దరు ఏమో వచ్చి చట్టపెట్టలు వేసుకుని వెనకతరు కూర్చొని జోకులు వేసుకుంటున్నారా? అదేందో వాళ్ళిద్దరికి డ్రైవింగ్ చేయడానికి నేను వచ్చాను, వాళ్ళిద్దరు వెనకమాల పగపగ ఎకలెగలాడుతా ఉంటే నేనేంద్ర బాబు వాళ్ళిద్దరికి డ్రైవర్ అనిపించేది సార్. నాకు స్ట్రైట్ గా కంటే రేర్ వ్యూ మిర్రర్ లోంచి ఎక్కువ చూసినట్టున్నా. నీకు ఏం అనిపించలేదా? నువ్వు ముందు డ్రైవ్ చేయటం ఏంటి, వాళ్ళిద్దరు వెనకాల కూర్చోవటం ఏంటి? అతనికేమో డ్రైవింగ్ రాదండి సార్. డ్రైవింగ్ రాకపోతే కనుక అసలు ఆడు ఎందుకు కారులో? నీకు డ్రైవింగ్ బండి మీద వెళ్ళలేరా? నువ్వు నా పక్కన కూర్చో, ఆడి పక్కన వద్దు అని అడిగేవా నువ్వు? నా వీక్నెస్ అదే సార్. నేను అమ్మాయి బుద్ధి గట్టి తింటే మనది ఏం పోయింది? ఏ షకారు లేదు, వంకాయ లేదు, ఇంట్లో కూర్చుందాం అని చెప్పాలి. ఒక పక్క నుంచి ఉద్యోగం మానిపించేస్తావు, ఇంకో పక్క నుంచి ఒంటరిగొండి బోరు కొడుతుందంటావు. బైక్ వద్దంటే కారు తెప్పిస్తావు, కారు నువ్వే నడుపుతావు, వాళ్ళిద్దరిని వెనకట్లు కూర్చుంటావు. అడిగితే కనుక నేను పారిపోతాననే అభద్రతతో ఈరోజు విజయ్ ఉన్నాడు కాబట్టి ఎప్పటికీ అడగడు కాబట్టి ఫ్రెండ్షిప్పే, మ్యారేజే. సార్ నేను గనక క్వశ్చన్ చేస్తే మళ్ళీ నా బంగారం ఏడ బాధపడితే బంగారం కాదయ్యా, వెండయ్యా, ఏమది చెక్క? అది కాకి బంగారం రా నాయన. ఏం బంగారం అది? కాదు డాక్టర్ గారు, ఇంత జరుగుతున్నప్పుడైనా అమ్మాయిని నిలదీయొద్దండి. ఓకే, కార్ అయింది, హనీమూన్ అయింది, ఇంకా అన్ని అయినాయి, పెళ్లి బట్టలతో సహా అయిపోయినాయి. ఇంకా ఇలాంటి చెప్తూ పోతే ఈ రోజు అంతా నాకు ఏడుపే మిగిలింది సార్. నేను ఇంకా అన్ని చెప్పలేను సార్. ఏదో ఒకటి చేయండి సార్ మీరే. ఇలాగా మొగుడు పిల్లల జీవితంలో నువ్వు వచ్చి మధ్యలో ఏలు పెట్టడం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకుని ఎక్కడన్నా ఉద్ధరించి నా పిల్లలతో నీకు పని ఏంట్రా అని వాడిని అడుగు. అటు అడక్క ఇటు అడక్క మమ్మల్ని అడగమంటే మేమేం అడుగుతాం? సరే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? డాక్టర్ గారిని ఏం మాట్లాడమంటారు చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు తనకి నేను కావాలా తన కావాలా, ఈ రెండిట్లో ఒకటే తెలుసుకోమన్నాను సార్. రైట్. ఇప్పుడు దారిలోకి వచ్చావు విజయ్. ఓకే, కరెక్ట్గా మాట్లాడు. ఇప్పుడు మాకు నచ్చావు.
ఈ అమ్మాయి పద్ధతిని మార్చుకుంటుందా లేదంటే నిన్ను వదిలి వెళ్ళిపోతుందా? డిసైడ్ అయిపోయాగా? అవును సార్. కాకపోతే ఒక్కటి సార్, నేను అడగాలంటే నాకు భయం అవుతుంది సార్. ఎందుకంటే నన్ను వదిలేసిద్దామని భయం అవుతుంది సార్ నాకు. ఓరే అమ్మ, దుంకి చచ్చిపోమంటావు మమ్మల్ని? అలా ఇదే అసలు ఏం క్యారెక్టర్ కళ్యాణ్ గారు? ఏం అసలు నువ్వు ఏదో ఒకటి లెక్క తేల్చుకున్న తర్వాత మాకు మెయిల్ పెట్టాలి. కొన్ని వందల వేల మంది ఆ మెయిల్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు హాస్యం చేయాలనేటువంటిది, హేళన చేయాలనే ఉద్దేశం అసలు ఏమాత్రం కాదు. ఒక పక్క నుంచి ఈ పిచ్ అలా లేపుతున్నావు, హై పిచ్ లేపుతున్నావు, లెక్క తేల్చాలి సార్ ఏదో ఒకటి అంటున్నావు, డమాలని పడేస్తున్నావు మమ్మల్ని. ఇప్పుడే అన్నావు సార్ ఉంటుందా ఓడుతుందా ఐఎమ్ డిసైడెడ్ అన్నావు, మళ్ళీ కట్ చేస్తే వెళ్ళిపోద్దేమో సార్ అంటావు. మరి అప్పుడు ఆ భయం ఉన్నప్పుడు ఊరుకోండి, యాక్సెప్ట్ చేయండి. మీరు ముందు కూర్చొని డ్రైవింగ్ చేసుకోండి, వాళ్ళిద్దరు వెనకాల కూర్చొని ఎంజాయ్ చేస్తారు. మరి ఓకేనా? లేదు మేడం, నాకు గుండె పగులుతున్నట్టు అనిపిస్తుంది రోజు, నా వల్ల కావట్లేదు మేడం. అంటే అమ్మాయి మాకు అందుబాటులో ఉందా, మాట్లాడచ్చా? ఒకసారి కలుపుతాను సార్, మీరే మాట్లాడండి సార్. మాట్లాడి ఏం అడగమంటావు? అమ్మ శ్రీకాంత్ ఎవడమ్మా అని అడగమంటావా? అంటే ఈ మ్యాటర్ మొత్తం తెలుసుకోండి సార్. కాకపోతే తను నన్ను ఏడ వదిలేసిద్దానే భయం ఒకటి వస్తుంది సార్ నాకు. నువ్వు ఫస్ట్ ఆ భయం తీస్తేనే మేము మాట్లాడతాం. నువ్వు మానసికంగా ఆ భయాన్ని తీయకపోతే కనుక ఆ అమ్మాయిని మార్చడం చాలా కష్టం. ఆ అమ్మాయి పొగరు, అనాలోచితం, అహంకారంతో విర్రవీగిపోతుంది. ఆ అమ్మాయి మినిమం బేసిక్ కాన్సెప్ట్ కూడా తెలీదు, పెళ్ళంటే గౌరవం తెలీదు, భర్త అనేటటువంటి మర్యాద కూడా లేదు. సార్ మీరు పెద్దలుగా ఏ నిర్ణయాన్ని తీసుకుని ఆ అమ్మాయిని మార్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ అమ్మాయి మైండ్లో కొద్ది బుద్ధి పెట్టండి. బుద్ధి పెట్టినా మారకపోతే కనుక మీరు ఏది చెప్తే అది మేము చేస్తాను అనే నిర్ణయానికి నువ్వు వస్తే మేము మాట్లాడతాం. విజయ్ తప్ప ఇంకొక ఆలోచన లేకుండా శ్రీకాంత్ గారిని డిలీట్ చేయమంటావు, అంతే కదా? నాకు కావాల్సింది అదే సార్. అది కాక మీరు చేశారంటే మీకు జన్మలు రుణపడి ఉంటాను సార్. సరే, ఒక్క పాయింటే అడుగుతాను. ఇంకా శ్రీకాంత్ తప్ప ఇంకా వేరే మగాళ్ళతో ఇంకేమీ వ్యవహారం, సరే ఇది కూడా వ్యవహారం అని మనం అనలేం, కానీ అమ్మాయి ఫ్రెండ్షిప్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది, కానీ ఇంకా వేరే మగవాళ్ళతో కానీ ఇంకో పిచ్చి వెరివేషాలు అయితే ఇంకేమీ లేవు. ఇంకా వేరే ఏమీ లేదు సార్. ఆ శ్రీకాంత్ గారు వాడు ఒక్కడే సార్ నా జీవితానికి ఎముడు కాదు, శనిగ్రహం. సరే, ఒక పని చేద్దాం, ఆ అమ్మాయితో మాట్లాడదాం. ఈ అమ్మాయిలో మార్పు రాకపోతే శ్రీకాంత్ గారి సంగతి ఏంటో చూద్దాం. సరే సార్. సరే, ఫోన్ కలుపు ఒకసారి. నేను కాల్ కలుపుతాను సార్. ఈ అబ్బాయి బయటికి వెళ్ళి ఉద్యోగం ఎలా చేస్తున్నాడు కళ్యాణ్ గారు? ఏది ఎందుకంటే ఎంత అమాయకంగా, ఇంత ప్రేమలో ఇంకో లెవెల్ మేడం. పిచ్చి ప్రేమ, అభద్రత, ఇదంతా ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు ఏంటంటే నిలదీస్తే పారిపోద్దేమో అనే భయం. అది ఎట్లా సార్? తుమ్మితే ఊడిపోయి ముక్కుతో ఎన్ని రోజులు ఉంటాం? అందుగురించి అతను మార్చుకోమంటే. హలో, కలపండి అండి, మీరు మాట్లాడండి ఒకసారి. దయచేసి లైన్ లో వేచి ఉండండి. ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్. హలో, అను ఏంటి? ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి చేస్తా. ఇప్పుడు ఏంటి, ఎందుకు కాల్ చేసావు? తిన్నావా? హోరే, నీకు కేరింగ్ తగలయ్యా. తిన్నా, బాగా తిన్నా. ఏంది మార్నింగ్ నుంచి ఎందుకు పద్దాలు ఎప్పుడు కాల్ చేసినా కానీ బిజీ అవుతుంది? వాడేనా? ఎవడాడు? అదే శ్రీకాంత్. నీకెందుకు, విషయం ఏంటో చెప్పు ఫస్ట్. ఏంటా నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాలి విజ్జు, చెప్పు నాన్న ఏంటో. ఏం లేదన్న, నాకు మైండ్ అంతా పని చేయట్లేదు. మరి హాస్పిటల్కి వెళ్ళిపో సార్. నా బాధను అర్థం చేసుకోను. నా వల్ల నేనే చేసా, నీ బాధకేదో నేనే పెద్ద కారణమైనట్టు బిహేవ్ చేస్తున్నావేంటి? నేను తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోలేకపోతే నన్ను ఏం చేయమంటావు? ఏం చేయాలి చెప్పు. ఒక్కసారి నేను చెప్పేది వినాను. సరే చెప్పు. శ్రీకాంత్ గారు ప్రస్తుతం ఎందుకు వస్తున్నా మన మధ్యలో? నాకు ఏ శ్రీకాంత్ గాడి జోలి నీకు అనవసరం. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, నీకు చెప్తూనే ఉన్నా ఫస్ట్ నుంచి, తెలుసు కదా. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు వాడి క్వశ్చన్స్, వాడి గురించి? నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు ఎందుకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాడు జస్ట్ ఏదో క్యాజువల్ గా ఫ్రెండ్ లా మాట్లాడుకుంటున్నాం, ఏదో తిరుగుతున్నావు అంతే కదా. ఏదో తప్పు చేసినట్టు పెద్ద ఏదో ఫీల్ అవుతున్నావు ఎందుకు? ఉత్తమంగా ఉన్నారా? నువ్వు నన్నే వేలెత్తి చూపిస్తున్నావు. మీ వైపు వేలెత్తి చూపించట్లేదు అన్న. మరి ఇప్పుడు చేసేది అలానే ఉంది. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు ఫస్ట్ ఏడవడు. మగపిల్లాడు ఏడుస్తాడు అసలు చండాలంగా. మగలు ఏడవడు. అమ్మ అనుష, నమస్తే అమ్మా. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నాతో పాటు జయ మేడం కూడా ఉన్నారు. అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం. మీరెందుకు నన్ను రీచ్ అయ్యారు సార్? మేము రీచ్ అవ్వలేదమ్మా. ఇప్పుడు అతని బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక మాకు ఈమెయిల్ పంపించేటప్పటికి మేము ఇప్పుడు వరకు అతనితో ఫోన్లో మాట్లాడాము. నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి ఒక బాధను అతను మాకు చెప్పుకున్నాడు. కానీ ఈరోజు అతను ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అనేది నీతో మాట్లాడిన తర్వాత, నువ్వు ఆవిడ మాట్లాడే కన్వర్జేషన్ విన్నాకే మనకు అర్థమైంది అసలు ఏ స్థాయిలో మీ రిలేషన్షిప్ ఉంది, ఏ స్థాయిలో నువ్వు మాట్లాడుతున్నావు, ఏ స్థాయిలో అతను బాధపడుతున్నాడు అనేది మాకు అర్థమైందమ్మా. ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా మీ పర్మిషన్తో? మీతో
సార్ చెప్పండి. ఇప్పుడు మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దలను ఒప్పించారు, అంతా బానే ఉంది. ఇప్పుడు అతను ఏ కోరిక కోరాడు కాబట్టి నువ్వు అంత ఇదిగా, అంత కర్కోటకంగా, అంత నిర్మానుషంగా మాట్లాడుతున్నావమ్మా? ఈ అబ్బాయి ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడంటే, నేను నా ఫ్రెండ్ తో తిరిగితే తప్పే ఉంది సార్. తిరుగుతుంటే వద్దంటాడు, ఏదైనా తిందాం, ఏదైనా బయటకు వెళ్దాం కలిసి అంటే వద్దంటాడు. అమ్మ, ఫ్రెండ్షిప్ అనేటటువంటి దానికి అర్థం నీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ 99.9% పబ్లిక్ ఏమనుకుంటారంటే ఫ్రెండ్షిప్కి, రిలేషన్షిప్కి, అంటే భార్యాభర్తలు ఉండేటటువంటి జీవితానికి ఒకసారి సొసైటీ గురించి, పబ్లిక్ గురించి మాట్లాడుకునే, అంటే మనం మీ అమ్మ నాన్న గురించి, అమ్మ మీ అమ్మ నాన్నగారు కూడా, మీ అమ్మగారు నాన్నగారు కూడా, మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా ఏమంటారంటే ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఎండ్స్ వేర్ రిలేషన్షిప్ స్టార్ట్స్. అంటే మీ రిలేషన్షిప్కి ఇచ్చేటటువంటి గౌరవము ఫ్రెండ్షిప్కు ఇవ్వాల్సినంత అవసరం లేదు. నీ భర్తకి ప్రతి చోట బాధేస్తుంది. 360 degrees 24/7 శ్రీకాంత్ ఎందులో ఒక దాంట్లో ప్రత్యక్షం అవుతున్నాడు మీ జీవితంలో. భోజనం దగ్గర నుంచి ప్రతి చోట, ఆఖరి కారులో కూర్చున్నప్పుడు కూడా మీరిద్దరు వెనక్కి కూర్చుంటారు, ఇతను డ్రైవ్ చేయాలంట. బట్టల షాపింగ్లో అతని ప్రమేయం ఉంటుందంట, అతనికి బట్టలు కొనాలంట. పెళ్లి ఫోటోల్లో మీ ఇద్దరు ఫోటోల కంటే అతను దూరినటువంటి ఫోటోలే ఎక్కువ ఉన్నాయంట. హనీమూన్కి కూడా రావడానికి ట్రై చేశాడంటమ్మా. ఏంటమ్మా దరిద్రం, ఇంకా ఏమైనా వినాలా మేము? దీన్ని ఫ్రెండ్షిప్ అంటారా? దీన్న ఫ్రెండ్షిప్ అనేది మితిమీరినటువంటి ఫ్రెండ్షిప్, నీ భర్తకు కూడా ఇవ్వనటువంటి గౌరవం ఇచ్చేటటువంటి ఫ్రెండ్షిప్, భేదాభిప్రాయాలకు దారి తీసేటటువంటి ఫ్రెండ్షిప్. ఈ రోజు మీ భర్త నేను చచ్చిపోతాను అనేటటువంటి దాన్ని తీసుకెళ్లే అంత ఫ్రెండ్షిప్ అవసరం లేదు అని అంటున్నాం. ఇప్పుడు బయట చాలా మంది చాలా రకాలుగా ఉన్నారు సార్. ఇప్పుడే పబ్లిక్ గురించి అనవసరం లేదు. ఇప్పుడు నా భర్త లేకుండా నా ఇంట్లో ఎప్పుడన్నా తిరిగానా, లేకపోతే ఏదైనా చేశానేమో కనుక్కోండి. నేను ఏమైనా తప్పు చేస్తే గుట్టుగా చేసుకోవచ్చు కదా. అన్అఫీషియల్ గా కూడా చాలా మంది చాలా రకాలుగా తప్పులు చేస్తున్నారు. నేనేమన్నా చేయట్లేదు కదా. ఆయన ముందే తిరుగుతున్నాను, ఆయన ముందే ఉంటున్నాను, ఆయన ముందే మాట్లాడుతున్నాను. ఇందులో తప్పే ఉంది? కాదు నాన్న, అనూష అనేటటువంటి అమ్మాయి తప్పు చేసింది కాబట్టి డాక్టర్ గారు, నీ జయ మేడం మీతో మాట్లాడుతున్నారనే సబ్జెక్ట్ ఇది కాదు. భర్త ఎక్కడో చోట ఒక పరిధిని గీశాడు. మీ ఇద్దరి మధ్యన ఒక ప్రైవేట్ లైఫ్, ఒక ప్రైవసీ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆ ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. భర్త అనేటటువంటి మాటకి భర్త గీసేటటువంటి కొన్నిపాటి గీతలకి అతను ఏం అనలేదు. శ్రీకాంత్ అనేటటువంటి ఫ్రెండ్షిప్తో తెగదెంపులు చేసుకోమనట్లేదు. శ్రీకాంత్ ఎక్కడి వరకు దూరాలో, ఎక్కడి వరకు రావాలో అక్కడి వరకే రావాలి. ఏమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకుని, ఎంతో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని, అనుక్షణం నువ్వు నా గురించే పుట్టావు, నా గురించే పుట్టావు అని మాట్లాడే భర్త గుండెలు పగిలిపోవమ్మా, కాలిపోదా ఏ మగాడన్నా? కొన్ని ఇతని వైపు ఏం కంప్లైంట్ ఉంది? చెప్పండి. నిన్ను గాఢంగా ప్రేమించడం తప్ప, అదే నేరం అయితే కనుక మగాళ్ళని అందరూ దుంకి చచ్చిపోవాలి. అవసరం అయితే ఆయన్ని కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎవరో కొత్త పుస్తకం రాస్తున్నావా, పంచుదావా బుక్లెట్స్ అందరికి? నీ ఇష్టమే. ఫస్ట్ బుక్లెట్ మీ అమ్మ నాన్నకి పంపించు. ఏం మాట్లాడుతున్నావు? ఏమ్మా నీకేమో మంచితనంగా పెంచారు. నీ సొంత పుస్తకం నువ్వు రాసుకున్నావు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళకి ఫ్రెండ్షిప్ లేదా, వీళ్ళకి ఫ్రెండ్షిప్ లేదా. పెళ్ళైన తర్వాత ఫ్రెండ్షిప్ ఏంటంటే కనుక పెళ్ళైన తర్వాత ఫ్రెండ్షిప్ పెట్టుకోవద్దని చెప్పి ఎవ్వడో అండు. అబ్బాయిలు అమ్మాయిలతో పెట్టుకోవచ్చు, అమ్మాయిలు అబ్బాయిలతో పెట్టుకోవచ్చు, కానీ పరిధులతో. నీ యొక్క మగాడు మీ యొక్క పెళ్లి జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకుని ఏంటమ్మా ఉద్ధరించేది? నువ్వు శ్రీకాంత్ ఫ్రెండ్షిప్ అంత ఇంపార్టెంట్ ఏంటమ్మా అంత ఫ్రెండ్షిప్? మళ్ళీ ఒక దిక్కుమాలిన సలహా, అతను ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకోమని ఏం మాట్లాడుతున్నావు? పెట్టుకుంటే తెలుస్తుంది. మీలాంటి వాళ్ళకి, మీలాంటి ఆడపిల్లల వల్లే కొంతమంది మగాళ్ళు ఈ రోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. పాప్కార్న్ తినేవాడు ఒకడు, పానీపూరి తినేవాడు ఒకడు, అది తినేవాడు, ఇట్లా ఏం మేము మెయింటైన్ చేయట్లేదు కదా. ఒక్కడే ఫ్రెండ్, ఒక్కడే మగుడు. నీ క్యారెక్టర్కి 100 మార్కులు వేసాడు విజయ్. ఇందాక 100కి 100 మార్కులు వేసాడు. ఈ అబ్బాయి కాకుండా ఈ వేరే అబ్బాయిలతో ఏమన్నా మాటలు సరసాలు ఉన్నాయంటే కనుక అవి ఏమీ లేవు సార్. నా భార్య పర్ఫెక్ట్, నా భార్య అంటే నాకు పంచప్రాణాలు అని చెప్పి 100కి 100 మార్కులు వేసాడు నీకు. చచ్చిపోతానంటున్నాడమ్మా. ఇదే పరిస్థితి కంటిన్యూ అయిపోతే కనుక ఇప్పుడు ప్రేమించినటువంటి అమ్మాయిని వదలలేక, ఇంక జీవితంలో ఏం చేయాలో తేలలేక ఇతను చనిపోతాను అనేటటువంటి మాట అంటున్నాడు అతను. ఫస్ట్ లో కూడా అంతే సార్, నా వెనక పడ్డాడు, నేను చచ్చిపోతాను అని బ్లేడ్లతో కోసుకోవడం. అందుకని నువ్వు అతను ప్రేమించినట్టుగా నటించి పెళ్లి చేసుకున్నది? నటించడం అంటూ ఏం లేదు సార్, మంచోడే, పర్సన్ అయితే మంచోడు. అమ్మ, నీకు అసలు అతను ఇష్టం ఉందా ఇష్టం లేదా నాకు అదొక చెప్పు. నువ్వు ఈ మాటలన్నీ వింటుంటే నాకు డౌట్ వస్తుంది. మంచోడు వేరే, ఇష్టం ఉందా? పెళ్లి చేసుకున్నావా? నువ్వు నిజంగా ప్రేమించావా? ఇష్టం ఉంది మేడం, ఇష్టం ఉంది. ప్రేమ ఉందా? ప్రేమ అంటే ఇప్పుడు నన్ను మంచిగా ఉండనిస్తే నేను ఎందుకు ఉండను సార్? నేను మంచిగానే ఉంటాను. మాట్లాడుతుంటే అందులో ఏం తప్పు ఉంది సార్? శ్రీకాంత్ కావాలా, విజయ్ కావాలా, నీ భర్త కావాలా, నీ సో కాల్డ్ బెస్టీ కావాలా?
సార్ భర్తగా అయితే నాకు మా ఆయన విజయ్ కావాలి సార్. ఆ. కాకపోతే ఏంటంటే శ్రీకాంత్ కూడా నా లైఫ్ లో ఇంపార్టెంట్ పార్ట్ సార్. తను కూడా గోడ మీద పిల్లలు నడుస్తున్నాను. కంపల్సరీ. ఓకే ఓకే, శ్రీకాంత్ను వదిలేసే కట్ చేసుకొని మేము అనం, ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన ఇతరత్ర బంధం కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్రెండ్షిప్ అంటున్నావు కాబట్టి. కానీ ఆ ఫ్రెండ్షిప్కి శ్రీకాంత్ భర్త కావాలి అంటున్నావు కాబట్టి, భర్తకి ఇచ్చేటటువంటి గౌరవం, పెళ్లికి ఇచ్చేటటువంటి మర్యాద కాబట్టి, ఎందుకంటే నీకు మీ అమ్మ నాన్న ఉన్నాడు, మీ అమ్మగారు మీ నాన్నగారికి ఎంత గౌరవం ఇస్తారో అనేది నీకు తెలుసు కాబట్టి, ఆ సాంప్రదాయం ప్రకారం, ఆ పట్టింపు ప్రకారం, పెళ్లికి ఇచ్చే గౌరవం ప్రకారం నీ శ్రీకాంత్ ఏ లిమిటేషన్లో ఉండాలి అనేటటువంటిది విజయ్ అనేటటువంటి నీ భర్త గీత గీస్తాడు. ఆ గీతకు నువ్వు అంగీకరిస్తావా? నీ భర్త చెప్పినట్టు నువ్వు వినాలి. అలా గీతలు గీస్తే నేను ఎందుకు అంగీకరిస్తాను? కాదు కళ్యాణ్ గారు, ఇలా చేయకూడదు అంటే దాన్ని ఎలా పడితే అలా అని తను క్లియర్గా చెప్పేసుకుంటుంది. తను చేసేది మాత్రం విచ్చలవిడిగా, మరి నువ్వు చేసేది ఎలా పడితే అలా చేయటం కాదా ఇది? ఏమ్మా నువ్వు చెప్పేది ఎవ్వరూ హర్షించరు. కళ్యాణ్ గారు ఒక పని చేద్దామా, ఈ అమ్మాయి పేరెంట్స్ని ఆ అబ్బాయి పేరెంట్స్ని పిలిపిద్దాం. దానికంటే ఒక ప్రశ్న చేయగలరు, మంచి మాట. దానికంటే ముందమ్మా, శ్రీకాంత్ అనేటువంటి నీ ఫ్రెండ్కి పెళ్ళయింది అనుకో, ఆ వచ్చేటటువంటి భార్య నీ విజయ్ లాంటి, నీ భర్త లాంటి మంచి అమ్మాయి అనుకుంటావా? వంగ పెట్టి 4 గుద్దుతుంది, అతన్ని గుద్దుతుంది, నిన్ను గుద్దుతుంది. ఆ రుచి నువ్వు ఇంకా చూడలేదు కాబట్టి. అమ్మాయి కూడా ఈ కాలం అమ్మాయి కాబట్టి మాట్లాడితే తప్పే ఉంది. ఏ కాలం అమ్మాయి అయినా లిమిటేషన్స్ ఉంటాయమ్మా. ఏ కాలం, నువ్వు ఏ కాలంలో ఉన్నావు మాకు తెలియదు కానీ మేము కూడా ఈ కాలంలోనే ఉన్నాము. చాలా మంది ఆడపిల్లలు, 99.9% ఆడపిల్లలు పరిధిలోనే ఉంటున్నారు. పెళ్లి ఇస్తున్నారు, ఫ్రెండ్షిప్ ఇస్తున్నారు. వెస్టర్నైజ్డ్ కల్చర్ని నమ్ముకునేటటువంటి ఆడపిల్లలు కూడా భర్త గౌరవం ఇచ్చి, కొంతమంది మగాళ్ళు ఎవరైతే కనుక సోకాల్డ్ బెస్టీస్ అంటున్నారో, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి పరిధులు గీసి ఒక చోట పెడుతున్నారు. అంతవరకు మా జ్ఞానం అయితే ఉందమ్మా, ఆ ఆలోచన, అనుభవం అయితే మాకుంది. మీ అమ్మ నాన్న పిలుద్దామా? మీ అమ్మ నాన్నని, వాళ్ళ అమ్మ నాన్నని అందరిని కూర్చోబెట్టి పెద్దల పంచాయతీ పెడదాం. ఫైనల్గా తేలిపోతుంది. ఇష్టమైతే ఉంటారు, లేకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. నీ శ్రీకాంత్తో నిన్ను వదలము, ఆ శ్రీకాంత్ని వదలవు. అసలు వాడెందుకు దూరుతున్నాడు? అసలు మీ జీవితంలో ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? తప్ప ఒప్ప అమ్మ, మళ్ళీ తప్పు అనొద్దు. పరిధిని మించి దాటినప్పుడు, భర్త కంట్రోల్ చేసినప్పుడు, భర్త ఇది తప్పు అన్నప్పుడు, భర్త బాధపడుతున్నప్పుడు, ఇదే కంటిన్యూ అవుతే నేను చచ్చిపోతానని అన్నప్పుడు ఆగిపోవాలి. ఏంటి తప్పు అంటున్నావు పదే? తప్పు కాదా నువ్వు చేసింది? నీ మనసాక్షిమే చేసుకుని చెప్పు. విజయ్ నువ్వేమంటావు ఇప్పుడు నేను ఇంత చెప్పిన తర్వాత? నీ మాట ఏంటి? ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ అమ్మాయి మారకపోతే కనుక మారవలసింది ఆ అమ్మాయి కాదు, నువ్వు. కరెక్ట్. నువ్వు అలా మాట్లాడమాకను, నువ్వు అలా మాట్లాడి నేను తట్టుకోలేనను, నువ్వు లేకపోతే నేను ఉండలేనను. డ్రామాలు ఏంటమ్మా? డ్రామాలు ఎవరు అమ్మ? డ్రామాలు నీవి శ్రీకాంత్ అమ్మ. డ్రామాలు సూపర్ హిట్ మూవీ తీయచ్చు మీ ఇద్దరితో కలిపి అమ్మ. అలాగే నీకు మా ద్వారా బుద్ధి వచ్చేటట్టు లేదు. నీకు సరైనటువంటి కౌన్సిలర్స్ మీ పేరెంట్సే. కలపండి అమ్మ ఫోన్. అమ్మ మీ పేరెంట్స్ని, వాళ్ళ పేరెంట్స్ని ఇప్పుడు లైన్లోకి తీసుకుంటున్నావు. వాళ్ళ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి, కలపమంటావా? ఏమ్మా పేరెంట్సే మాట్లాడతారు సార్. పేరెంట్సే మాట్లాడాలి. ఎందుకంటే ఇది వాళ్ళ పెంపకానికి అవమానకరం. వాళ్ళ కన్న కూతురు, గౌరవప్రదంగా పెళ్లి చేసుకున్న కూతురు, ప్రేమికుడి గురించి పోరాడి పెళ్లి గురించి ఒప్పించినటువంటి కూతురు ఈ విధంగా ప్రవర్తిస్తుందంటే సిగ్గుచేటు వాళ్ళకి. ఇంకొకసారి ఒక సినిమా చూపెడితే కనుక నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో మాకంటే బాగా కౌన్సిలింగ్ వాళ్ళే ఇస్తారు. పేరెంట్స్ని పిలవద్దా? కలుపుతావా ఫోను? ఏమన్నా నీకేమైనా జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? బీటెక్లు చదువుకున్నారు, ఎంటెక్లు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తారు, ఫ్రెండ్షిప్లు అని చెప్పు ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా విర్రవీగిపోతున్నారు. ఏంటమ్మా? నీ అందాన్ని ఏమైనా నువ్వు కొరుక్కు తింటావా? ఏంటి నీ అహంకారం? ఏంటి నీ పౌరుషం? పిచ్చోడు లెక్క నీ తోకలాగా నీ వెనకతలు తిరుగుతున్నాడనా? నీకు బుద్ధి గడ్డి పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు, ఈ విధంగా ప్రశ్నించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ అబ్బాయి అమాయకుడిలాగా ఐస్ క్రీములు కావాలంటే ఐస్ క్రీములు కొనిస్తున్నాడు, బండి నడపమంటే బండి నడుపుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఇలా విరిగిపోతున్నావు. నువ్వు ఇప్పుడు మీ పేరెంట్స్కి ఫోన్ కలుపుతావు. తనకి ఫస్ట్ నుంచి తెలుసు సార్ మా ఇద్దరి గురించి. ఏం తెలుసమ్మా? ఫ్రెండ్షిప్ అనేది తెలుసు, తెలియదని అనట్లేదు. కానీ దానికి లిమిటేషన్స్ అనేటటువంటిది ఆ అబ్బాయి సెట్ చేయకపోవటం, ఆ అబ్బాయి పొరపాటు అయినా కూడా లిమిటేషన్స్ పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నీకుందా? నువ్వు వేరే భార్యాభర్తల్ని చూడలేదా? ఇప్పుడు ఏం చేయమంటారు సార్ మరి? ఒకటే కండిషన్, మీ పేరెంట్స్తో మేము మాట్లాడకూడదు అంటే కనుక ఒకటే కండిషన్, శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి, విజయ్ అనేటటువంటి నీ భర్త ఉండాలి అంటే ఉంటాడు, వద్దు అంటే ఉండడు. అదే కండిషన్ మీద మనం ముందుకెళ్ళాలి. అర్థం పద్ధం లేనటువంటి ఫ్రెండ్షిప్లు ఇవి. దాన్ని మళ్ళీ నువ్వు సమర్థించుకోవటం. ఇప్పుడు ఇందాకటి వరకు శ్రీకాంత్ ఉండొచ్చు, కానీ విజయ్కి ఇవ్వాల్సినటువంటి, భర్తకి ఇవ్వాల్సినటువంటి గౌరవం భర్తకి ఇవ్వాలని. కానీ నీ బరితెగింపు ఈ విధంగా మాట్లాడేటటువంటి తత్వం తర్వాత పూర్తి సర్వ హక్కులు నీ భర్తకు ఉండాలి. ఈ ఒప్పందానికి నువ్వు ఒప్పుకోకపోతే పంచాయతీ ఇక్కడ జరగదు, మీ ఊర్లో మీ పెద్దల మధ్య జరుగుతుంది. దానికి నేను కూడా వస్తా. రెడీ? ఏమంటావు విజయ్? సార్, శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి ఒక ఫ్రెండ్ కింద
నీ భార్యకు ఉండాలా ఉండకూడదా? తన లిమిట్స్ లో తను ఉంటే చాలు సార్, అంతకంటే అది నాకు ఏం లేకే అవసరం కదా లేదు సార్. నాయన సమస్య. ఫ్రెండ్షిప్ కూడా కట్ చేసుకోమని కూడా నేను చెప్పట్లేదు సార్. ఆహా. జస్ట్ వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉంటే అది చాలు సార్ నాకు. అమ్మ అసలు పెట్టి పుట్టాలమ్మ ఇలాంటి మొగుడు మగాడు దొరకటానికి. నిజంగా నేను చెప్తున్నాను కదా, మేము చూసేటటువంటి కేసుల్లో నిజంగాను ఇలాంటి మంచి భర్తలు దొరకటానికి కొన్ని శతకోటి పూజలు చేస్తున్నారు ఆడపిల్లలు ఈ రోజు. నువ్వు పెట్టి పుట్టావమ్మ ఇలాంటి మగుడు దొరకటానికి. ఇప్పటికైనా ప్లీజ్ బుద్ధి తెచ్చుకోమ్మా. ఎవరు యాక్సెప్ట్ చేస్తారమ్మా? అమ్మా. నేను సింపుల్గా అబ్బాయి ఒకే మాట అంటాడు, సార్ శ్రీకాంత్ అనేవాడు ఇప్పుడు వరకు నేను అనిపించింది చాలు సార్, శ్రీకాంత్ కానీ డిలీట్ చేయండి సార్, మీకు దండం పెడతాడంటే ఏం చేయగలవు నువ్వు? అలానే అంటాడేమో అనుకున్నాను సార్, Right. కానీ ఇప్పటికైనా అర్థం చేసుకో. ఓపెన్ యువర్ ఐస్ అమ్మా, ఓపెన్ యువర్ ఐస్. ఆ పేటలో ఆడపిల్లలు ఉన్నారు, ఈ పేటలో ఆడపిల్లలు ఉన్నారు, అనవసరం అమ్మా. పెళ్ళి అయిన తర్వాత జీవితాలు మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి, తప్పులు చేయకూడదు. క్షమించేటటువంటి ఇలాంటి మగాళ్ళు అన్ని సందర్భాల్లో దొరకరు. చేతులారా జీవితాలు నాశనం చేసుకోవద్దు ప్లీజ్. అయినా కానీ మీరిద్దరు నా కౌన్సిలింగ్కి రండి, ఒక్కసారి రండి, 1-2 సార్లు మీరిద్దరు రండి. నువ్వు రియలైజ్ అయ్యాను అన్నా కూడా నువ్వు వదిలినంత ఈజీగా శ్రీకాంత్ గారు వదలడు. ఈ కాల్ కట్ చేసిన తర్వాత శ్రీకాంత్తో కూడా మేము మాట్లాడి అతని లిమిటేషన్స్ అతనికి అర్థమయ్యే విధంగా మేము చెప్తాం, నేను జయ గారు. ఒకసారి మీరైతే డాక్టర్ గారిని కలుద్దురమ్మా, ఓకేనా? తప్పకుండా మేడం. విజయ్ ఆల్ ది బెస్ట్ మా. హ్యాపీయా విజయ్? థ్యాంక్ యూ సార్. హ్యాపీగా ఉండండి. ఇంతకాలం నువ్వు నలుగుడు అంతా ఈ రోజుతో తేలింది. సారీ, స్టార్టింగ్లో కొద్దిగా నవ్వి హాస్యం చేశాం, కానీ హాస్యం చేయాలని మా ఉద్దేశం కాదు. నీలో ఒక రియాలిటీని, నిజమైనటువంటి స్వరూపాన్ని నింపి నిన్ను నీకుగా Strong గా చూపెట్టాలని ఉద్దేశం. ఎనీవే ఓకే అబ్బా విజయ్, సరేనా? హ్యాపీగా ఉండండి అమ్మా విజయ్. థ్యాంక్ యూ మేడం. మీ రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేను మేడం. ఇన్నాళ్ళు నాలో ఉన్న బాధ తీరిపోయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు. ఓకే అమ్మా, కొన్ని సందర్భాల్లో అయినా స్పందించాలమ్మా. అది React సందర్భాన్ని అవ్వాలి. బట్టి రియాక్ట్ అవ్వాలి. ఓకే, ఎనీహౌ మీరైతే ముందు డాక్టర్ గారిని కలవండి. నేనైతే అది ఒకటే చెప్తాను. అదే, అందరికీ ఇలాంటి వేదిక దొరకదు కదా మరి. నాన్న. నీ కడుపులో బాధను నువ్వు మొదటి నుంచి పంచుకోవాలి. గీతలు గీయాల్సినప్పుడు గీతలు గీయాలి, లేదంటే ముదురు పాకాన పడిన తర్వాత ఇగో ఇలాగే ఇట్లా ఉంటుంది. అవుతుంది. ఓకే అమ్మా. గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా. అమ్మయ్య, విజయ్తో అయితే ఖచ్చితంగా మీరు విజయ్తో మాట్లాడాలి. మాట్లాడాలి. ఈ అమ్మాయిలో వచ్చినటువంటి మార్పు కూడా భయం వల్ల వచ్చిందా, నిజంగా వచ్చిన ఇది మార్పు కూడా కూడా మనం గమనించాలి. విశ్లేషించాలి. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే. థ్యాంక్ యూ.